వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి రిక్రూట్మెంట్ ఫర్ పెట్రోలియం ఇది ఉంటుంది కదా, హెచ్పి గ్యాస్. సో ఇందులో మనకి పెట్రోల్ గ్యాస్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇందులో మనకి ఏంటంటే కొన్ని పోస్టులు అనేది భర్తీ చేశారు. ఏ టైప్ ఆఫ్ అంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనేది భర్తీ చేశారు. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి జూనియర్ ఎగ్జిక్యూటివ్లో. అయితే మంచి శాలరీతో పాటు ఈ కంపెనీ యొక్క బెనిఫిట్స్ కూడా అందజేస్తాయి. ఈ గవర్నమెంట్ పోస్ట్ ద్వారా మంచిగా యూస్ఫుల్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి. గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఉండేవాళ్ళు అప్లై చేసుకుంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి, ప్రమోషన్స్ ఉంటాయి, చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎవ్రీథింగ్ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చివరి వరకు అనేది చూడండి. అండ్ మాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆ చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఆ చిన్న సపోర్ట్ మాకు ఇస్తారనేది కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే చూసేయండి, మనకి ఏమి ఇచ్చారు. జాయిన్ యాజ్ అండ్ అన్లాక్ యువర్ పొటెన్షియల్ అయితే ఇచ్చారు కదా. రిక్రూట్మెంట్ ఫర్ ప్రొఫైల్ ఆఫ్ డిప్లొమా ఇంజనీరింగ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ వీళ్ళు డిప్లొమా ఇంజనీరింగ్ పోస్టులు అనేది అయితే భర్తీ చేశారు వీళ్ళు. అలాగే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, హెచ్పిఎల్ ఇన్వైట్స్ మనకి టాలెంటెడ్ మోటివేటెడ్ క్యాండిడేట్స్ లుకింగ్ ఫర్ ఎగ్జైటింగ్ కెరీర్ ఆపర్చునిటీస్ ఇన్ ఎనర్జీ సెక్టర్ అండ్ విల్లింగ్ అండ్ కంట్రిబ్యూట్ టువర్డ్స్ ఇండియా ఎనర్జీ ఫ్యూచర్ బై బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ గ్రోత్ జర్నీ అయితే ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ ఫాలోయింగ్ వేకెన్సీస్ ఇన్ రిఫైనరీస్ డివిజన్స్ ఆఫ్ హెచ్పిసిఎల్ అనేది ఇచ్చారు. అయితే ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు. చూడండి, ఇంపార్టెంట్ డేట్స్ ఇవి. మనకి కామెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు 26th March నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడంటే మనకి ఈ 21st May మిడ్ నైట్ వరకు కూడా ఉంటుంది. సో 12th వరకు నైట్ మిడ్ నైట్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. చాలా మంచి శాలరీస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మినిమం మనకి 1.5 month వరకు అయితే ఇక్కడ అప్లయింగ్ డేట్ అయితే ఇచ్చారు వీళ్ళు. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు, పొజిషన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ వేకెన్సీ ఇది స్నాప్ షాట్స్ అయితే ఇచ్చారు కదా. పొజిషన్స్ ఇవి గ్రూప్ ఏ పోస్టుల కింద అయితే వస్తాయంట. అంటే గెస్టేటెడ్ కింద గ్రూప్ ఏ కింద అయితే వస్తాయి ఈ పోస్టులన్నీ కూడాను. అండ్ పే స్కేల్ పర్ మంత్ ఎంత రెమ్యునేషన్స్ ఇస్తారనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో వేకెన్సీ లిస్ట్, ఏజ్ ఎంత ఏజ్ ఉండాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉండాలా, ఇలా ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. చూసేయండి. అండ్ ఇక్కడ మనకి ఈ పోస్ట్ ఈ గ్రూప్ ఏ కింద జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ డిపార్ట్మెంట్లో వీళ్ళకి స్టార్టింగ్ శాలరీ 30,000 ఇస్తారంట. అలా ఇంక్రిమెంట్స్ చేస్తూ 1,20,000 వరకు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారట రెమ్యునేషన్స్ పర్ మంత్ శాలరీ అనేది. అయితే మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ డిపార్ట్మెంట్లో టోటల్ 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ 11 వేకెన్సీస్కి మీరు మేల్ అయినా ఫిమేల్ అయినా సరే ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చంట. అండ్ ఇక్కడ 25 years అనేది ఏజ్ అనేది ఇచ్చారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ క్యాస్ట్ బట్టి అయితే ఉంటుంది, చెప్తాను, వెయిట్ చేయండి. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఇంకా ఏమి ఇచ్చారంటే 3 years ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇందులో మినిమమ్ ఎక్స్పీరియన్స్ ఇయర్స్ అనేది ఇచ్చారు. సో నిల్ అనేది ఇచ్చారు, అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా వీళ్ళైతే క్యాండిడేట్స్ని హైర్ చేసుకుంటున్నారు. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్, ఇందులో 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది 3 years ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రుమెంటేషన్స్ ఉంటుంది కదా. సో ఇందులో 6 వేకెన్సీ ఉంది. ఇది 3 years ఆఫ్ ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా అని అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీ, అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్, ఇది కూడా డిప్లొమా అనేది ఇచ్చారు. ఇదైతే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీలోకి వచ్చేసరికి ఏంటంటే ఎనీ సైన్స్ గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా ఇన్ ఫైర్ సేఫ్టీ అనేది ఇచ్చారు. సో మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళనైతే అప్లై చేసుకోవచ్చు, లేదా డిప్లొమా ఉండే వాళ్ళని సరే అప్లై అనేది చేసుకోవచ్చు అంట. సో కాబట్టి డిప్లొమా చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, మేల్ అయినా ఫిమేల్ అయినా సరే ఖాళీగా ఉండకుండా ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ పొందాలనుకుంటే ఖచ్చితంగా వీటికి అప్లై చేసుకోండి. మీకు యూస్ఫుల్గా అయితే ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే
అండ్ ఇక్కడ మనకి అప్డేటెడ్ 9th మే ఆల్రెడీ అన్నీ అప్డేట్ చేస్తారు. ఒకసారి మీరు మళ్ళీ విజిట్ చేయండి వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింకు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే షార్ట్ లిస్టింగ్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి CBT టెస్ట్ అనేది ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అండ్ ఆల్సో ఒక గ్రూప్ డిస్కషన్ అనేది పెడతారు. అండ్ నెక్స్ట్ వన్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఇక్కడ CBTలో ఎవరైతే క్రాక్ చేస్తారో CBT కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రూప్ డిస్కషన్ అనేది ఉంటుంది. అది కూడా కంప్లీట్ అయిన తర్వాత ఒక పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. నార్మల్గా మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే వీళ్ళైతే అడుగుతారు. సో అది అండ్ ఇది వీటన్నిటిలో కూడా మీరు క్రాక్ చేస్తే మీకు జాబ్ అనేది ఉంటుంది. అయితే CBTకి సిలబస్ ఏంటనేది కూడా మీరు అడగొచ్చు. ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారు వాట్ ఏంటనేది. జనరల్ యాప్టిట్యూడ్, టెక్నికల్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఒకటి, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఇంటలెక్చువల్ పొటెన్షియల్ టెస్ట్ ఒకటి, సో లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో టోటల్ మనకి ఏంటంటే మ్యాథ్స్ ఎక్కువగా ఉంది, ఇంగ్లీష్ ఉంది. సో జనరల్ నాలెడ్జ్ ఒకటి, మ్యాథ్స్ ఒకటి, మనకి ఇంగ్లీష్ ఒకటి, ఈ 3 సబ్జెక్ట్స్ పైన అయితే వీళ్ళైతే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అలాగే మనకి ఇంకా ఏమున్నాయి, మనకి స్టార్టింగ్ శాలరీ చెప్పాము, బట్ పర్ యానం అప్రాక్సిమేట్గా ఉంటుంది కదా 10 lakh ఇలా మనం ఎర్న్ అనేది చేయొచ్చంట, అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే వీళ్ళ యొక్క అఫీషియల్ లింక్ ఇది, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ప్రొబేషన్స్ పీరియడ్ అనేది ఉంటుంది కదా. సో ప్రొబేషన్ పీరియడ్ అనేది మీకు ఏంటంటే ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్ అయితే ఉంటారో వాళ్ళు ఏంటంటే కంపెనీ పాలసీ ప్రకారంగా ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. కొందరైతే 5 years ప్రొబేషన్ పీరియడ్, కొందరు 2 years, కొందరు 1 year, ఇలా ప్రొబేషన్ పీరియడ్ అయ్యాక మీకు పర్మనెంట్ చేస్తారు. ఏ జాబ్కైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 year కానీ 2 years కానీ 5 years కానీ 3 years కానీ ప్రొబేషన్ పీరియడ్ అనేది పెడతారు. అది కంప్లీట్ అయ్యాక మీకు పర్మనెంట్ అనేది చేస్తారు, అదొకటి. అండ్ ఇంకా మనకి టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, 103 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ప్రతి స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఓన్లీ ఆంధ్ర తెలంగాణ అయితే ఏం లేదు. ప్రతి స్టేట్ వాళ్ళు కూడా, ఇండియన్ నేషనల్స్ ఎవ్రీవన్ కూడా అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడాను. ఇంకా ఇక్కడ ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేశారు, జనరల్ డీటెయిల్స్. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇక్కడ ఇచ్చారు చూడండి, 5 years SC/ST వాళ్ళకి, 3 years OBC వాళ్ళకి, 10 years PW క్యాండిడేట్స్ వాళ్ళకి. సో ఇవి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. ఎవ్రీథింగ్ కూడా ఈ PDFలో అయితే ఉన్నాయి. నేను ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ షేర్ చేస్తున్నా, బట్ అందరూ మళ్ళీ లింక్ షేర్ చేయండి మేడం, లింక్ పెట్టండి మేడం అంటున్నారు. ఒకసారి డిస్క్రిప్షన్ చూడండి, చూస్తే మీకు లింక్ అనేది ఉంటుంది. సో మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి సెండ్ చేయడం అంటే అవ్వదు కదా. సో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.